ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యలోంచి బాధలలో దేవుడే ఆదరణ ఇస్తాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. కాబట్టి మనం మన జీవితంలో కష్టాలు, శ్రమలు, దుఃఖాలు, నిరాశ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కృపతో, ప్రేమతో మనల్ని ఓదార్చి బలాన్ని, మానసిక శాంతిని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనం బాధలు ఉన్నప్పుడు దేవుడే అపారమైన కనికరం ద్వారా, ఆదరణ ద్వారా నెమ్మదిని ఇస్తాడు. మన చింత అన్నీ కూడా తీసివేసి మనకు విశ్రాంతిని ఇస్తాడు. మనం ఒంటరిగా లేవండి. మనం ఒంటరిగా కష్టాల్లో ఒంటరిగా లేము, బాధల్లో ఒంటరిగా లేము, ఇబ్బందుల్లో మనం ఒంటరిగా లేము. కానీ మనకు దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. మన శ్రమలన్నింటిలో నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, బాధల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కదండి. అదేవిధంగా మనం చూసుకుంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు, మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యమే బాధలో మనకు ఆదరణ ఇస్తుందండి. ఆయన వాక్యమే ఆదరణ కలిగించే సందేశం అండి. కాబట్టి మన దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు కదలక నిత్యము నిల్చు సియోను కొండ వలె ఉంటామండి. దేవుని వాక్యం మీద మనం నమ్మకం ఉంచాలి, దేవుడి మీద మనం నమ్మకం ఉంచాలి. అప్పుడు తప్పకుండా మన బాధలోంచి మనల్ని తప్పకుండా విడిపిస్తాడండి. దేవుడే మనల్ని ఆదరించే దేవుడు, దేవుడే మనకు కృప చూపించే దేవుడు, దేవుడే మనకు సహాయం చేసే దేవుడు. మనకు కష్టాలు వస్తున్నాయంటే, బాధలు వస్తున్నాయంటే, ఇబ్బందులు వస్తున్నాయంటే అవి మంచి కోసమే అండి. ఒక ఉదాహరణ మనం చూసుకుంటే పూర్వకాలంలో గుర్రపు బండ్లు ఉండేటి అండి. వాటి కంటికి గంతలు కట్టేవాళ్ళు. ఎందుకంటే గంతలు కట్టడం వల్ల అవి వాటి మార్గంలో వెళ్తాయి. అట్లు ఇట్లు చూడకుండా ముందే చూస్తూ వెళ్ళేది. అట్లు ఇటు చూస్తే మనం పడిపోతాం. కాబట్టి గంతలు కడితే గుర్రానికి ఎంతో సేఫ్గా ముందుకెళ్తాయి. అదేవిధంగా మనకు కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వస్తున్నాయంటే అవి మన మంచి కోసమే, మేలు కొరకు శ్రమలు దేవుడు ప్రవేశపెడతాడు. దేవుడు మన బాధలను వ్యక్తిగత ఎదుగుదల కొరకు మనల్ని ఆయన మరింత దగ్గర చేయడానికి వాడుకుంటాడు. కాబట్టి శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వస్తున్నాయంటే అవన్నీ కూడా దేవుడు మన మంచి కోసమే ఆయన ప్రవేశపెట్టాడు. మేలు మన మంచి కోసమే అండి. శ్రమలు మన మంచి కోసమే, ఇబ్బందులు మన మంచి కోసమే. కాబట్టి మన శ్రమల్లో మనం ఆనందించాలి, కష్టాల్లో మనం ఆనందించాలి, ఇబ్బందుల్లో మనం ఆనందించాలి. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉండాలి, దేవుని యందు నమ్మకం ఉంచి ఉండాలి. దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనల్ని శ్రమలన్నింటిలో నుంచి, ఇబ్బందులన్నింటిలో నుంచి ఆయన విడిపిస్తాడు. దేవుడి వాక్యమే మనల్ని విడిపిస్తుంది, దేవుడే మనల్ని విడిపిస్తాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కనికరం చూపు తండ్రి అండి, ఆయనే మన కనికరం చూపించే దేవుడు, సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు అండి. మనకి ఎన్ని బాధలు వచ్చినా కానీ ఆ యొక్క సమస్త ఆదరణ మనల్ని విడిపించి మనల్ని గొప్పగా ఆశిస్తుందండి. అదేవిధంగా మనం చూసుకుంటే మన ప్రయాస అంతా కూడా దేవుడి మీద వేసినట్లయితే మన కష్టాల్లో, ఇబ్బందులు, శ్రమల్లో ఆయన మన శ్రమల నుంచి విడిపిస్తాడండి, కష్టాల నుంచి విడిపిస్తాడు, బాధల నుంచి మనం విడిపిస్తాడు. మనము దేవుడి వాక్యం చూసుకుంటే బాధలో ఉన్న వారిని దేవుడు ఏ విధంగా విడిపించాడో మనం చూసుకుంటే ఏలియా గురించి చూసుకుంటే 1 రాజులు 1వ అధ్యాయము 9వ వచనంలో ఏలియా భయంతో, నిరాశతో
ప్రాణం విడిచిపెట్టాలని కోరుకున్నప్పుడు దేవుడు అతనికి ఆహారం ఇచ్చి దూతను పంపి నిశ్శబ్దమైన స్వరంతో ఆదరించి బలం ఇచ్చి తిరిగి తన పరిచర్యకు పంపినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా యేసేపు గురించి మనం చూసినట్లయితే యేసేపు తన సహోదరుల చేత అమ్మబడి దాసుడిగా ఖైదీగా అనేక కష్టాల్లో పడ్డాడు. కానీ దేవుడు అతనికి తోడే ఉండి చివరకు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అయినట్లు మనం చూస్తున్నాము. ఆదికాండము 39వ అధ్యాయం 50 వచనంలో మనము బాధలు ఉన్న వారిని దేవుడు ఏ విధంగా ఆయన ఆదుకున్నాడు అనే దాని గురించి మనం ఉదాహరణ చూసుకుంటున్నాము. అదేవిధంగా హన్నా గురించి మనం చూసుకుంటే ఆమె ఎంతో వేదన కలుగుందండి. సమాజం ఆమెను ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ పిల్లలు లేరని అడిగితే దేవుడి మీద విశ్వాసం ఉంచింది. హన్నా సంతానం లేక గొప్ప దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ఆమెను ఆదరించి సమయల్ అనే కుమారుడిని ప్రసాదించినట్లు మనం చూస్తున్నాము. దేవుడు ఒక అద్భుతం చేసినట్టు చూస్తున్నామండి హన్నా జీవితంలో. అదేవిధంగా మనం చూసినట్లయితే దానియేలు గురించి మనం చూసుకుంటే దానియేలు యొక్క స్నేహితులు షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళని కూడా అగ్నిగుండంలో వేసినప్పటికీ వాళ్ళ దేవుడి మీద విశ్వాసము నమ్మకం విడిచిపెట్టలేదండి. దేవుడు వారికి తోడుగా ఉండి వారిని అగ్నిగుండం నుంచి కాపాడినట్లు మనం చూస్తున్నాము. మనము బైబిల్లో బాధలో ఉన్న వారిని ఎట్లా విడిపించడాన్ని మనం చూసుకుంటున్నాము. యోబు గురించి మనం చూసుకున్నది యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు తన ఆస్తిని పిల్లలను ఆరోగ్యాన్ని కోల్పోయినా తీవ్ర బాధలు ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి అతన్ని ఆదరించి చివరకు రెట్టింపు ఆశ్రయాలతో ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆదికాండ యోబు గ్రంథము 42వ అధ్యాయము చూసినట్లయితే ఉన్నదండి. అదేవిధంగా పౌలు శీలలు జైల్లో బంధింపబడినప్పుడు అర్ధరాత్రి వేళ దేవుని సృజించినప్పుడు దేవుడు భూకంపం కలిగజేసి అక్కడ ఖైదీలను అదేవిధంగా భూకంపం ద్వారా ఆదరణ విడుదల ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన బిడ్డలని ఆయన విడిచిపెట్టే దేవుడు కదండి. ఆయన ఎప్పుడు కూడా దేవుడు బిడ్డలను నీతిమంతులను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములను వాటన్నిటి నుండి విడిపించేది దేవుడే. వాళ్ళని నీతిమంతులను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారు అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యానుసారం జీవించే కృపను దయచేయమని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.